బీఆర్ఎస్ నేతలకు ఒక రూలు, కాంగ్రెస్ నేతలకు మరో రూలా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. బీఆర్ఎస్ నేతల ఇంట్లో తనిఖీలు చేస్తే పోలీసులు జులుం చూపించారు. అదే కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో తనిఖీలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. తనిఖీల అనంతరం మీడియాను కూడా లోపలికి అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు సమాచారంతో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్నగర్ కాలనీలో ఉంటున్నటువంటి నాయకుడి ఇంట్లో మెజిస్ట్రేట్ స్థాయి అధికారితో భారీ పోలీసు బందోబస్తు ఉండడం ఆ తనిఖీలు కొనసాగుతున్నాయి. దాదాపు 3 గంటల పాటు పోలీసులు ఎలక్షన్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేసిన ఇంటికి తాళం వేసి ఫ్లయింగ్ స్క్వాడ్స్కు ఏం దొరికిందో చెప్పకపోవడం గమనార్హం. రైట్, బీఆర్ఎస్ నేతలకు ఒక రూలు, కాంగ్రెస్ నేతలకు మరో రూలా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. బీఆర్ఎస్ నేతల ఇంట్లో తనిఖీలు చేస్తే పోలీసులు జులుం చూపించారు. అదే కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో తనిఖీలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. తనిఖీల అనంతరం మీడియాను కూడా లోపలికి అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్టు సమాచారంతో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్నగర్ కాలనీలో ఉంటున్నటువంటి నాయకుడి ఇంట్లో మెజిస్ట్రేట్ స్థాయి అధికారితో భారీగా పోలీసు బందోబస్తు నడుమ తనిఖీలు కొనసాగుతున్నాయి. దాదాపు 3 గంటల పాటు పోలీసులు అదే ఎలక్షన్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేసిన ఇంటికి తాళం వేసి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏం దొరికిందో చెప్పకపోవడం విమర్శనార్హం. రైట్, ఇదే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లైవ్ ద్వారా రంజిత్ సిద్ధంగా ఉన్నాడు. రంజిత్, చెప్పండి. రంజిత్, నా మాట వినబడుతుందా? ఏదైతే బీఆర్ఎస్ నేతలకు ఒక రూలా, కాంగ్రెస్ నేతలకు మరో రూలా అంటూ కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదైతే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రశ్నించినటువంటి సందర్భంగా అవుతుంది. మొత్తానికి ఏదైతే బీఆర్ఎస్ నేతల ఇళ్లలో తనిఖీలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా అక్కడ మోహరించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా నిలవడంతో, అంటే ప్రతి ఒక్క సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పడంతో కంటిన్యూ సురేష్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పటికే కూడా ఓటమి అంచనున్నది కూడా డిక్లేర్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు రావడంతో ఎక్కడ కూడా అంటే ఏం తోయిన గతిలో కూడా ఒకవైపు డబ్బులు పంచడానికి ప్రలోభాల కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కూడా ఎక్కడ చూసినా ఒకవైపు గులాబీ నేతలందరూ కూడా గడప తిరుగుతూ చేస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు, దాంతోపాటుగా రోడ్ షోలు కూడా ముమ్మరంగా చేస్తున్నప్పటికీ రోడ్ షోల్లో ప్రజాదరణ చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమీ తోయలేకనే అదో అంటే మరో ప్రత్యామ్నాయ మార్గం చూసుకుంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్లను టార్గెట్ చేయడము, దాంతో పాటుగా నేతల ఇళ్లను టార్గెట్ చేసుకుంటూ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే మనము చూసుకున్నట్లయితే ఒకవైపు బోరబండలో కావచ్చు, మరోవైపు రహమత్ నగర్లో కావచ్చు, దాంతోపాటు ఎర్రగడ్డ డివిజన్లో కాబట్టి ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లను టార్గెట్ చేస్తూ దానితో పాటుగా వాళ్ళ యొక్క ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో వ్యాపారాలను టార్గెట్ చేస్తూ కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పటికీ ప్రజల్లో ఎక్కడ చూసినా గులాబీ దళపతికి ఓటేసి గులాబీ దళపతిని గెలిపించాలని కూడా ప్రజాబంధులు కూడా కంకణం కట్టుకున్నట్టుగా చెప్తుంది. దానితో పాటుగా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నేతలు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నేతలకు దాని యొక్క నాయకులకు ఒక న్యాయం, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక న్యాయం లాగా ఉంటుంది. నిన్న రాత్రి చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన మనుషులు వాళ్ళు అందరూ కూడా అక్కడికి మొత్తం కూడా మొరాయించి డబ్బులు పంపకాలకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు దాన్ని
దానిపైన దృష్టి పెట్టినటువంటి టీ న్యూస్ ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో ప్రతినిధులపైన కూడా దాడి చేయడానికి యత్నించారు. కానీ దానిపైన పోలీసులకు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కానీ ఫోన్ చేసినా స్పందించిన పరిస్థితి. దాంతో పాటుగా చూసుకున్నట్లయితే కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి తక్కిలపల్లి రవీంద్రరావు ఇంటి వద్ద నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కిరాయి ఇంట్లో ఉంటే అతని ఇంటి దగ్గరికి రావడం, అతని ఇంట్లో సోదాలు చేయడము, ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడము, ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే గెలుపు ఓడిపోతామనే భయంతో ఏ విధంగానైనా నాయకులను కావచ్చు, కార్యకర్తలను కాబట్టి ప్రలోభాలు పెట్టాలి. ఆ ప్రలోభాలు పట్టడంతో పాటుగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓటర్లని నోట్లతోనే కొనుగోలు చేయాలనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆడే నాటకాలు, దాంతో పాటుగా ఈ గేమ్ అనేది కూడా క్లియర్గా అర్థమవుతుందని కూడా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రికి చెప్పిన విషయంలో ఎర్రగడ్డ డివిజన్లో ఇప్పటికే 3000 రైస్ కుక్కర్లు పంపిణీతో పాటుగా ఓటుకు నోటు ఇవ్వడం కూడా జరుగుతుంది. దాంతో పాటుగా మరొక రోజు కూడా ఇంకా 30,000 రైస్ కుక్కర్లు కూడా ప్రజలకు ఇచ్చుకొని దాంతో పాటు డబ్బులు పంపిణీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అధికారులకు కావచ్చు, దాంతో పాటుగా పోలీసులకు చెప్పిన దానిపైన దృష్టి సారించకపోవడం, దానితో పాటు కనీసం ఏదైతే ఎర్రగడ్డలో కావచ్చు, దాంతో పాటుగా బోరబండలో కావచ్చు, రహమత్ నగర్లో ఏదైతే స్పాట్ ఉందో ఆ స్పాట్లో డబ్బులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డబ్బులు పంచిపెడుతున్నారనే సమాచారం ఇచ్చినప్పటికీ ఆ సమాచారం దగ్గరికి వచ్చి కనీసం వాటిపైన చర్యలు తీసుకోలేని పరిస్థితి కూడా కనబడుతుంది. దాంతో చూసుకుంటే విద్యార్థి విభాగం వాళ్ళు ఏదైతే అమలు కాని హామీలు ఇచ్చేసి గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత 1 సంవత్సరాల కాలంలో 2 లక్షల నోటిఫికేషన్లు ఇచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఇవ్వకపోవడంతో విద్యోగ జేఏసీలందరూ కూడా నామినేషన్లు వేసి ప్రచారం చేస్తే వాళ్ళని బట్టలిప్పించి కొట్టేసి వాళ్ళపైన కేసులు పెట్టించిన పరిస్థితి. దాంతో పాటుగా బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా చేసిన మోసాలు, దాంతో పాటుగా 6 గ్యారెంటీలు అమలు కావడంతో చేసి ప్రజల్లోకి వెళ్ళి చేసిన వైఫల్యాన్ని చెప్పుకుంటూ నేతలు కార్యకర్తలు తిరుగుతే వాళ్ళ ఇళ్లని టార్గెట్ చేస్తూ కూల్చివేస్తామని బెదిరించడం, దాంతో పాటుగా ఎక్కడ నిరుద్యోగ చేసి ఇటు కార్యకర్తలు, దాంతో పాటుగా వ్యవసాయదారులు వీళ్ళందరినీ కూడా దాదాపు 58 మంది నామినేషన్ వేస్తే దానిపైన ఎందుకు నామినేషన్ వేసిన వాళ్ళు ప్రచారం చేసిన వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడమే అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వీటన్నిటికీ కూడా అడ్డంగా పోలీసులని వాడుకొని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలలో చేసినటువంటి మోసాలు ఏదైతే ఉన్నాయో ఆ మోసాలన్నీ కూడా ప్రజలకు అర్థమైనాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తే ఎంతో కొంత సంక్షేమ పథకాలైనా ప్రజలకు వస్తాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి గెలిపించి 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధిలో నెంబర్ 1గా స్థానంలో ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వచ్చినట్లయితే తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వస్తాయని కూడా ప్రజలు సిద్ధమైనని చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రంజిత్.